शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्रीगुरुभ्यो नमः। నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం కూడా ఫస్ట్ నుంచి 30 తారీఖు వరకు చెప్పుకుంటామండి. దానికంటే ముందర ఏంటంటే మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడవుతుందో అని తెలుసుకోవాలనుకున్నా, అదే అనేక రకాలుగా ఉంటాయి కదా, జాబ్ అని ఇవన్నీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. మీరు కింద నెంబర్, ఇప్పుడు చెప్పే నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అన్నీ సూచిస్తాను. మీకు నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. అలాగే నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వృశ్చిక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీ కుజుడు బలవంతుడైపోయాడు. సింహరాశి అంటే మీకు సింహరాశిలో కుజుడు ఉండడం వలన మీకు 10th హౌస్ అయ్యాడు. ఇలా రాశ్యాధిపతి చాలా స్ట్రాంగ్ అండి. మీరు రాశిని చూస్తున్నారు కాబట్టి ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో స్టబర్న్గా, కాన్ఫిడెంట్గా ఉంటారు. అంతేకాదు ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. చక్కటి ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో, మీ కుటుంబంలోనూ మీ బంధువుల విషయంలోనూ ఆదరాభిమానాలు ఎక్కువ ఉంటాయి. పైగా ప్రేమతో కూడినటువంటి భోజన వసతులు మీకు బాగా ఉంటాయన్నలా అతిశయోక్తి లేనే లేదు. అంతేకాకుండా బాగా పాటలు పాడే వాళ్ళకి బాగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కుజుడు ధైర్యాన్ని ఇస్తాడండి మీకు. పైగా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో మీరే కింగ్ అనిపించుకుంటారు, అందులో డౌటే లేదండి. ఎందుకంటే రారాజు అంటారు కదా మీకు. ఎందుకంటే ఇప్పుడు ఈసారి భూములన్నీ కూడా బాగా అమ్ముడుపోతాయి. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు, బాగా సక్సెస్ అవుతారు. కుజుడు బలవంతుడైపోయాడు సింహరాశిలో. అలాగే ప్రతి రంగంలోనూ మీ రాశిని కూడా చూస్తారు కాబట్టి చాలా అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. ధైర్యంగా ముందు చూసుకుపోతుంటారు. డబ్బులు కూడా అలాగే వస్తాయి. అలాగే మీ స్నేహితుల మధ్యలో, మీ కుటుంబ సభ్యుల మధ్యలో విషయంలోనూ, బంధువుల విషయంలోనూ మీరు బాగా సక్సెస్ అయిపోతుంటారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మీరు సమకూరుస్తారు. అంతేకాకుండా గాయకులకి, బాగా పాటలు పాడే వాళ్ళకి, మాట్లాడతారు కదా వాళ్ళకి, అంటే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయండి. ఎందుకంటే గురుడు ద్వితీయ భావాన్ని సెకండ్ హౌస్ చూసుకుంటాడు కదా. ఆభరణాలు, విద్య, అలంకరణ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చతుర్థ భావంలో రాహు, అర్ధాష్టమ రాహు ఉంటాం కదా. అమ్మ మొబైల్ లేదు, ఏం లేదు. ఎందుకంటే కుజుడు రాహు చూస్తున్నాడు, అలాగే గురుడు రాహు చూస్తున్నాడు కాబట్టి రాహు స్తబ్దతగా ఉంటాడు. ఇంకా ఆభరణాలు, ధన సౌకర్యము, విపరీత ధనం ఇవ్వడము ఇది చేస్తాడు. కానీ కొద్దిగా అదృష్టవంతులు మాత్రం చేయలేడండి. కానీ విదేశీ పర్యటన చేస్తాడు. 4th భావంలో రాహు ఉంటే విదేశాలు వెళ్తారు. ఉన్న భూమిని వదిలి విదేశాలు వెళ్తారు. పైగా ఉన్న రాహు అంటే ఎక్కడ ఉన్నాడు? వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి విదేశీ పర్యటన వెళ్తారు. కానీ పైగా రైతులకి పంటలో నష్టం రాదండి, లాభాలు వస్తాయి. విద్యలో కూడా బాగా రాణిస్తారు. శని ప్రభావం వలన పంచమస్థానంలో శని ఎంత అద్భుతమైన వాడు మాత్రం కాదు, చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. పిల్లల విషయంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఏదైనా షష్టమంలో రాహు తప్పు కదండి. 6వ భావం శుక్రుడు, 6వ భావం శుక్రుడు అంటే మన యొక్క ఆలోచనల్ని పక్కదారి పట్టిస్తుంటాడండి. అదొక్కటే ఉంది. కానీ 12th హౌస్ లార్డ్గా శుక్రుడు 6వ భావంలో కొద్దిగా మంచి చేయడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా సప్తమాసంలో రఘుబుధులు అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్కి సంబంధించిన విద్యలో రాణించడము, అలాగే మీ బిజినెస్లో బాగా సక్సెస్ అవ్వడము, మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు, వేడుకలు జరిగేటి చేయడము, ఇవన్నీ చేయడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. ఏదైనా అష్టమంలో బుధుడు, అష్టమంలో వాళ్ళు చూడండి, అష్టమంలోకి వెళ్ళిపోయారు. ఇంకోటి చెప్పాలండి, సప్తమ స్థానంలో రవి ఒక్కడే ఉంటే మాత్రము మీరు స్త్రీ మూలకంగా ధన సంపాదన, స్త్రీలు చెప్పినట్టు విధంగా మీరు వింటారు. స్త్రీలు అంటే భార్య గారు, అమ్మగారు, మీరు వినడానికి వాళ్ళ మాటలు వింటారు, గౌరవం ఇస్తారని అర్థం. అంటే ఏదైనా అష్టమ స్థానంలో రవి బుధుడు, గురుడు అంటే ఏంటి? భయం కాదండి.
ఏంటంటే అష్టమస్థానం రఘుబుధున్నారంటే మీకు విదేశాల నుంచి ధన ప్రాప్తి కలిగి తీరుతుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో మీరు ఉంటారు, కాన్ఫిడెన్స్ అదే నాకు చెప్పవలసింది. తర్వాత ఏమో ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ సంబంధించిన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. రఘుబుధులు ఉన్న మీ అష్టమంలో ఉన్నారంటే దీర్ఘాయుదాయం, ఎక్కువ కాలం బతకడం ఉంటుంది. పైగా గురుడు సెకండ్ హౌస్ నాడు అష్టమంలో ఉంటే తలవంతాలమ్మగా ధనయోగాన్ని ప్రాప్తిస్తూ ఉంటాడు. ఆయన ఆయుర్దాయాన్ని ఇస్తుంటాడు, ఆయుష్ని ఇస్తుంటాడు, ఆరోగ్య సంపదలు ఇస్తుంటాడు. ఒక్కడే అన్నీ చాలా ఉన్నాయి. పైగా భాగ్యస్థానంలో బుధుడు వ్యాపార లక్షణాలు అసలే బ్రహ్మాండ కారకుడు బుధుడు భాగ్యంలో ఉన్నాడంటే మాట్లాడక కర్కాటక రాశిలో కూడా చిన్న చిన్న ఇబ్బంది కలిగించినా కూడా మీరు వ్యాపార రీత్యా విదేశాలు వెళ్తారు, చదువు రీత్యా విదేశాలు వెళ్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. మీరు ముఖ్యంగా విష్ణు ఆలయ దర్శనాలు ఎక్కువ మీకు ఉంటాయి. దశమస్థానంలో కుజుడు, ఆయన అక్కడ చాలండి. దశమంలో కుజుడు దిగ్బలుడు, రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడంటే మీ మాట మీరే సాటి, ఎవ్వడి మాట మీరు వినబోరు. వాళ్ళ సలహా తీసుకుంటారు తప్ప డెసిషన్ మీదే, ఖచ్చితంగా మీదే. అంత అద్భుతం. దిగ్బలుడు కదండి. దశమంలో కుజుడు ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నతాధికారులుగా ఉంటారు మీరు. ఈ పోలీస్ అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, తర్వాత ఏమో కొంతమంది సివిల్ సర్వీసెస్లో బ్రహ్మాండంగా రాణించడాలు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో చాలా బ్రహ్మాండంగా ఉండడాలు, సివిల్ గ్రూప్స్ అవి రాస్తారు వాళ్ళకి. అంతేకాకుండా గవర్నమెంట్ దాంట్లో అంటే గవర్నమెంట్ అంటే రాజకీయ నాయకులకు పదవులు రావడాలు, పైగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మరింత ఆదాయం పెరగడాలు సామాన్యమైనదే. దశమంలో కుజుడు సామాన్యం. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారంటే కుజుడు మీకు చాలా బలవంతుడైపోయి కేతువు కూడా ఉన్నాడు అక్కడ. అంటే ఆ సౌండ్ రీసౌండ్ వస్తుందంటారు కదా, అలాగే డబుల్ బెనిఫిట్ రావడానికి అవకాశం ఉంది మీకు. అంటే డబుల్ బెనిఫిట్ అంటే బాగా ఎక్కువ సంపదలు, బాగా కాన్ఫిడెన్స్ లెవెల్లో కష్టపడితే ఖచ్చితంగా వచ్చే ఉద్యోగాలు అన్నీ కూడా బాగుంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారండి వాళ్ళు. బాగా ధన సంపాదన, ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చి తీరుతాయి. చూసుకోండి కావాలంటే, డబ్బులు కూడా అలాగే పెరుగుతుంది. సరే, మీకు ఈ విధంగా రావుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోయిందండి. కాకపోతే అంటే మీరు కుజుడికి రావుకేతులకి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. మనం 12 రాశుల గురించి, అంటే 12 రాశుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాశుల కాలసర్పదోషం ఉన్నారు, అసలు ఈ నెల మొత్తం జూన్ నెల మొత్తం ఏం చేయాలి అంటే ఒక్కటండి. ఒక బ్రాహ్మణుడు కానీ లేకపోతే వేద పండితుని కానీ స్వామివారు అదే వేద పండితుల వారు కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టడము, మామిడి పండు వేసి పెరుగన్నం పెట్టడం అనేది గొప్ప అదృష్టం అండి. చాలా రకాల దోషాలు హరించిపోతాయట. ఒక బ్రాహ్మడికి సద్బ్రాహ్మణుడు కానీ వేద పండితులు కానీ భోజనం పిలిచి పెట్టినా, అయితే ఇంటికి పిలిచి మామిడి పండ్లు దానం ఇచ్చినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రావుకేతుల మధ్యలో కూడా ఈ ప్లానెట్ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆవిడకి కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ, చండీ హోమాలు అంటారు సరే, అటువంటివి కానీ చేయడం వలన, భ్రమరామ అమ్మవారికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి సంతానము, అలాగే వివాద వేడుకలు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన, కేతు కూడా ఉండడం వలన అమ్మవారికి పూజలు చేయించడం, అంటే ఒక కాళహస్తిలో పూజ చేయించుకోవడంతో పాటు ముఖ్యంగా కేతు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చాలా పవర్ఫుల్. ఎలాగైనా పూజించవచ్చు ఆయనే. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం, ఆయనకి వీలుంటే మందపల్లిలో మోపిదేవిలో మందపల్లి కాదని మోపిదేవిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం వల్ల సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పెళ్లి కాని వారికి కానీ, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదే కోర్టు సంబంధించిన విషయంలో సతమతం అయిపోతున్న వాళ్ళకి కానీ, ఇలా చాలా వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది జరా. వారందరూ కూడా చెప్పదగ్గ సూచన ఏంటంటే ఒక్కసారి మోపిదేవి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నానండి, అక్కడ ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించుకోండి. అది వీలున్నప్పుడు, నేనే చెప్పాను అని చెప్పి రేపో ఎల్లుండి వెళ్ళిపోయి గమగమ చేయించడం కాదు, మీకు వీలున్నప్పుడు బాగా ఏంటి ఈ రావుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి సాధ్యమైన త్వరగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఏదేమైనా సరే, ఇవన్నీ చేసినా సరే విష్ణువుకి తులసి మాల సమర్పించడము, అలాగే ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, మహాశివుణ్ణి తైలాభిషేకాలు కాదండి, ఆయనకి తేనెతో అభిషేకాలు చేయించడం వలన, అలాగే మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అనురాగ దాంపత్య జీవితం ఇంకేంటి అంటే పెనవేసుకుపోవడం అంత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి. అందుకనే ఎక్కడ ఉన్నా మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే
శివుడిని మాత్రం మర్చిపోకూడదు, విష్ణువుని అసలు మర్చిపోకూడదు. ఇది చూసారా, శివుడినేమో పూజించమంటుంటారు, విష్ణువుని కీర్తించమంటారు. కీర్తించడం అంటే అని మనం పొగడ్డం అంటే మాట్లాడడం, ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడం. ఇంత శాస్త్రం ఉంది కదండి. చేతులు ఉండగా శివ పూజ చేయనేలా అంటాం కదా. చేతులు ఉన్నాయి, శివుడికి పూజ చేద్దాం. అదే నోరుండగా అంటే హరినామ కీర్తన చేయనేలా, హరినామం చేయకపోతే ఎట్లా అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, నన్ను తలుచుకో, శివుడికి అభిషేకాలు చేయించు, అప్పుడు నువ్వు చూసుకు ఎలా ఉంటావు చూడు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను మేము కాపాడుతామని భగవంతుడు చెప్తాడు కదండి మనకి. సో ఎల్లవేళలా మీరు సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని ఆ శివుడు విష్ణువు యొక్క ఆశీస్సులు మీకు, అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా రెండు, అమ్మో ఆవిడ యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరి మీద ఉండాలని, ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ, మనం అంటే మీరు కూడా బాగా, మనం అంటే నేను కూడా ఉంటానండి, అది బాగా డెవలప్ అవ్వాలని, మంచి అభివృద్ధికరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.